Good afternoon, viewers. Welcome to today's lesson on English grammar in Telugu. విద్యార్థులకు స్వాగతం. ఇవాళ ఇంగ్లీష్ వ్యాకరణంలో మరికొన్ని విషయాలను చూద్దాం. ఇవాళ నేను ఆర్టికల్స్ గురించి మొదలు పెట్టబోతున్నాను. ఏ యాన్ ది అనేటువంటి వాటిని ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటారు. ఓకే, ఈ గత నెలలో జరిగిన ఐపీఈ తెలంగాణ స్టేట్ క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని బిట్లు తీసుకుని ఏ యాన్ ది అనేటువంటి ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి వాడకాన్ని. తర్వాత మనం కూలంకషంగా చర్చిద్దాం. ఇవాడైతే ముందర సూక్ష్మంగా ఏ యాన్ దిని ఎలా వాడాలో ఈ ఈ కొన్ని బిట్లలో చూద్దాం. ఏ యాన్ ది అంటే కొంచెం వివరిస్తాను. ఏ అన్నా యాన్ అన్నా ఒకటి అని అర్థం. ది అనేది ఏకవచనానికి వాడతాం, బహువచనానికి వాడతాం. సో సో ఏ యాన్ ది. ఓకే, ఏ అన్నా ఎన్ అన్నా ఒకటి అని అర్థం. ఒకటి ఆరు ఒకరు అట్లా అర్థం అనమాట. దీని ఏకవచనానికి వాడతాం, బహువచనానికి వాడతాం. ఒకటి అవ్వచ్చు, ఒకటి కన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకే, ఒకటి ఆర్ ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ అనమాట. ఒకరు అలా కూడా అవ్వచ్చు. ఓకే, ఈ ఈ మూడు పదాలని కలిపి ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఓకే, ఆర్టికల్స్ అంటారు. ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అంటారు. ఏ అన్నలని డెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. వీటిని ఇండెఫినెట్ ఓకే, స్పెల్లింగ్ టీఐయా రాద్దాం. స్పెల్లింగ్ సరి చూడండి. ది అనేటువంటి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. డెఫినెట్. ఓకే, ఒక నిమిషం. స్పెల్లింగ్ okay, please take care of the spellings. Okay, articles 38. Yeah, he is okay, definite, right? ది అనేటువంటి ఆర్టికల్ ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏ కానీ యాన్ కానీ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. డెఫినెట్ అంటే తెలుగులో ఏమిటి? ఖచ్చితం అని అర్థం. ఖచ్చితం ఆర్ నిశ్చితం. మ్యాథమెటిక్స్ లో నిశ్చితం అంటారు, ఖచ్చితం అంటారు. రూఢిగా అని అర్థం అనమాట. రూఢిగా. ఓకే, దీనికి అనిశ్చితం అనమాట. అనిశ్చితం 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 అంటారు. ఇది ర్యాండమ్నెస్ ఏదైనా అవ్వచ్చు. ర్యాండమ్ అనమంటారు. ర్యాండమ్నెస్ అనమాట. ఏంటి అప్పుడప్పుడు జనరల్ నౌన్ అంటారు. దాంట్లో దీన్ని ర్యాండమ్ గా వాడతారు అనమాట. ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకే, ఖచ్చితత్వం ఉండదు. ఏ యాన్ల వాడకంలో ఖచ్చితత్వం ఉండదు అనమాట. ఓకే, ఓకే, రైట్. సో సో I am reading a book. అంటే ఏమిటి అర్థం? నేను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఏ అనేటువంటిది ఈ ఈ పుస్తకం ఒకటి అని చెప్తాం. ఒక పుస్తకం అని చెప్తోంది. ఏ పుస్తకం తెలియదు, ఆ వివరాలు ఏం లేవు. ఇటువంటి ఆర్టికల్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఓకే, ఇక్కడ ఏ పుస్తకం చెప్తే లెట్ us say I am reading a book on mathematics. Okay, the book is interesting. Okay,
నేను ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ ఆన్ మ్యాథమెటిక్స్. లెక్కల మీద ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ది అంటే అర్థం ఏమిటి? నేను ఏ పుస్తకం అయితే చదువుతున్నానో అది అని అర్థం అనమాట. అందువల్ల ఇదేమిటి అనమాట, ది అనేది ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఓకే, ఈ ది అంటే ఈ ది అనమాట, అది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. ఇక్కడ ది అంటే అర్థం ఏమిటి? రూఢిగా తెలుసు. నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నాను మ్యాథమెటిక్స్ మీద, ఆ పుస్తకము అని అనమాట. ఓకే, వేరే నేను ఏ పుస్తకాన్ని అయితే మ్యాథమెటిక్స్ చదువుతున్నానో ఆ పుస్తకం గురించి అది అది ఏమిటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాను నేను. ఓకే, ఆ విధంగా ది అంటే ఖచ్చితత్వం ఉండాలన్నమాట. ఏ పుస్తకమో తెలుసు, ఏ వస్తువో తెలుసు, అయితే ఏ మనిషో తెలుసు అనమాట. అటువంటి సందర్భాల్లో ది వాడతాం. తెలియకపోతే ఒకటి అని చెప్పడానికి ఏ గాని యాన్ గాని వాడతాం. ఇక్కడ యాన్ అంటే యా. ఇంగ్లీష్లో రెండు సౌండ్స్ ఉంటాయి. రెండు సౌండ్స్. ఆరెంజ్ అని వచ్చింది అనుకోండి, లేకపోతే ఆర్, HOUR, అవర్, ఆర్, అవర్ అంటారు దీన్ని. ఇది గంటని హెచ్ పలకూడదు. అవర్ అన్నమాట. తెలుగులో అవర్ అని మనం అంటాము. అంటే గంట అని అర్థం కదా. అవర్, అవర్ అంటే ఇక్కడ హెచ్ సైలెంట్ అన్నమాట. అంటే దీనికి ఓ సౌండే వస్తుంది. ఓలో మళ్ళా ఆరెంజ్ అంటాం కదా, అక్కడ వచ్చే సౌండ్ ఆ అని వస్తుంది ఓకే. దాన్ని ఆ ఓని ఈ ఆ అనే సౌండ్ వస్తుంది, దాన్ని వొవెల్ సౌండ్ అంటారు ఇంగ్లీష్లో. వొవెల్స్ ఏమిటి ఇంగ్లీష్లో? అచ్చులు ఏమిటి? ఏఈ, ఐ, ఓ, యు. ఓకే, ఈ ఈ ఐదు అక్షరాలని వొవెల్స్ అంటాం. మిగతా 21 అక్షరాలని కాన్సనెంట్స్ అంటాం, హల్లులవి. ఓకే, మళ్ళా వీటికి ప్రత్యేకమైన సౌండ్ ఉంటుంది. ఓకే, యాన్ యాపిల్ అనాలి. యాపిల్ వచ్చినప్పుడు ఒక యాపిల్ అని చెప్పడానికి యాన్ యాపిల్ అనాలి, ఏ యాపిల్ అనకూడదు. ఓకే, అట్లనే ఆ, అలాగే యాన్ ఎర్త్వామ్ అనాలి. యాన్ ఎర్త్వామ్. ఓకే, ఎర్త్వామ్ అంటే ఏమిటి? ఆ, వానపాము కదా. యాన్ ఎర్త్ వామ్ అంటే ఈకి ఎర్త్ అని ఆ ప్రొనౌన్సియేషన్ ఏ అని వచ్చింది కదా, దాన్ని వొవెల్ సౌండ్ అంటారు, ఈకి సంబంధించింది. అప్పుడు యాన్ అని ఏ అని వాడకూడదు. ఓకే, అలాగే అలాగే ఏ క్యాట్ అనాలి. ఏ క్యాట్ అన్నమాట, ఏ క్యాట్ అనాలి. ఓకే, దేర్ ఈస్ ఎ క్యాట్. ఓకే, ది డోర్ అట్లాగనమాట. ఒక క్యాట్ ఉండడానికి, క్యాట్ అంటే సి అంటే ఏమిటి? కాన్సనెంట్. సి అనేది కాన్సనెంట్. ఓకే, దానికి సి సౌండ్ క్యాట్ లో క్యాన్ వస్తుంది కదా, దాన్ని కాన్సనెంట్ సౌండ్ అంటారు. అందువల్ల సి ముందర ఏ పెట్టాలి, యాన్ పెట్టకూడదు. అంటే ఆ, హల్లు, హల్లు యొక్క ఉచ్చారణ వస్తే ఏ వాడాలి ఒకటి అనడానికి. అదే అచ్చు యొక్క ఉచ్చారణ వస్తే యాన్ వాడాలన్నమాట. యాన్ యాపిల్. యాన్ ఇంక్ బాటిల్ అనాలి. యాన్ ఇంక్ బాటిల్. యాన్ ఇంక్ బాటిల్. ఒక ఆ, సిరా సీసా. ఒక సిరా సీసా అనడానికి, ఒక సిరా బుడ్డి అనడానికి ఏ ఇంక్ బాటిల్ అనకూడదు. ఐకి ఇన్ అనేటువంటిది, ఈ అనేటువంటిది అచ్చు ఉచ్చారణ అవుతుంది. అందువల్ల యాన్ ఇంక్ బాటిల్ అనాలి, ఏ ఇంక్ బాటిల్ అనకూడదు. ఓకే, తర్వాత ఓ ఉందనుకోండి, యాన్ ఆరెంజ్ అనాలి. యాన్ ఆరెంజ్. గివ్ గివ్ మీ యాన్ ఆరెంజ్ అంటే నాకు ఒక దా ఆ, ఆ, కమలాఫలం ఇయ్యను, లేకపోతే నారింజ పండు ఇయ్యను అని అనమాట. ఆరెంజ్ అంటే ఆరెంజ్ లో ఓ ఆ అని వస్తుంది. ఆ అనే శబ్దాన్ని ఓకి ఆ, ఆ, అచ్చు ఉచ్చారణ అంటే వొవెల్ సౌండ్ అంటారు. ఓకి వొవెల్ సౌండ్ ఆ అవుతుంది, అప్పుడు యాన్ వాడాలి. అలాగే ఆ, తర్వాత ఆ, ఆ, నేనైతే A1 అంటున్నట. ఏ ఏ వన్ టైం ఏ వన్ టైం ఏ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అని వాడాలి. ఇక్కడ ఇక్కడ వన్ వన్ అనే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఓఎన్ఈవి వన్ అనేది అచ్చు ఓతో మొదలవుతుంది, కానీ ఓకి ఆ అనే శబ్దం రావట్లేదు. వాతో వస్తుంది వన్. ఓకే, అందువల్ల యాన్ యాన్ వన్ టైం అనకూడదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనాలన్నమాట. ఓకే, తర్వాత యూ ఉందనుకోండి, యూకి అంబ్రిల్లా. అనాలి. ఓకే, లేకపోతే యాన్ అర్న్ ఆఫ్ యాషెస్. ఓకే, యాన్ అర్న్ ఆఫ్ యాషెస్.
ఇక్కడ అలాగే ఏ యూరోపియన్ అనాలి, ఏ యూరోపియన్, ఏ యూరోపియన్. ఓకే. ఆ, ఇక్కడ ఈతో మొదలైనా సరే యు అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఓకే. ఆ, ఎర్త్ అనే ప్రొనౌన్సియేషన్ ఏ అనేది రావట్లేదు ఇందాక ఎర్తమాములో లాగా, అందుకు ఏ యూరోపియన్నే అనాలి. ఓకే. అట్లానే యాన్ అర్న్ అనాలి. యూకి ఆ, ఈ అర్న్ ఆ అనే ఉచ్చారణని యూకి ఓవిల్ సౌండ్ అంటారు, అప్పుడు యాన్ అని వాడాలి. అట్లాగే ఎన్ అంబ్రిల్లా అనాలి, ఎన్ అంబ్రెల్లా. ఓకే. ఒక గొడుగు అనడానికి ఏ అంబ్రెల్లా అనకూడదు. యూకి ఆ ఉచ్చారణని ఓవెల్ సౌండ్ అంటారు, ఓవెల్ సౌండ్ అంటారు, అందుకని యానే వాడాలి. ఏ అంబ్రిల్లా అనకూడదు, ఏ అనేది తప్పు, ఏ అంబ్రిల్లా అనేది తప్పు. ఓకే. తర్వాత ఇంకా ఏం చెప్పచ్చు, యూకి యూకలిప్టస్. యూకలిప్టస్ స్పెల్లింగ్ ఏమిటి, మీ స్పెల్లింగ్ ఏ యూకలిప్టస్ అట్లా వస్తుంది ట్రీ అని. ఓకే. యా. సో ఈ మనం తీసుకున్న ప్రశ్నపత్రంలోకి వెళదాం. తర్వాత మళ్ళా ఈ వాటికి గురించి కులంకషంగా చర్చిద్దాం. ఓకే. ప్రస్తుతానికి నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను. యా. వాట్ రైట్. వాట్ ఏ డాష్ లవ్లీ విల్లా, వాట్ ఏ లవ్లీ విల్లా అనాలి. ఇది ఒక ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థక వాక్యము. వాట్ ఏ లవ్లీ విల్లా. ఇక్కడ అందమైన భవంతి అన్నప్పుడు ఏ అని వాడాలన్నమాట. వాట్ ఏ లవ్లీ విల్లా, ఏ వస్తుంది అనమాట. ఫిల్ ఇన్ ఎనీ 8 of the following blanks with a, an or the. ఓకే. 1. వాట్ ఏ లవ్లీ విల్లా. What a lovely villa. This is, I think, 8-1. What a lovely villa. V capital పెట్టాడులే. ఓకే. వాట్ ఏ లవ్లీ విల్లా. రైట్. ఇక్కడ ఏ అనేది ఏమిటి, ఇక్కడ అంటే అది 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 అందమైన భవంతి, అది అందమైన భవంతి అని చెప్పాలి. అప్పుడు ఒక లవ్లీ, ఏ లవ్లీ అని వాడాలి. ఎల్ అనేది కాన్స్టెంట్ కనుక ఏ అనేది వాడాలి. ఏ అని వాడకూడదు, ది కూడా వాడకూడదు. ఓకే. ఎక్స్ప్రెషన్ కనుక ఏ అని వాడతాం. ఓకే. యా. ఇది ఆశ్చర్యార్థక వాక్యం కనుక ఏ అని వాడాలి. 2. యు ఆర్ డాష్ ఫస్ట్ పర్సన్ టు అరైవ్ హియర్. నువ్వు ఇక్కడికి రావడానికి మొట్టమొదటి వ్యక్తివి. సో అందరికన్నా మొట్టమొదటి ఒక అతను వచ్చాడు. పర్సన్ అంటే లేడీ కూడా అవ్వచ్చు. వచ్చాడు. ఆ వచ్చిన మనిషి మొట్టమొదటి వాడు కదా, అందువల్ల ది అన్నాడు. వచ్చింది ఎవరో తెలుసు, అతను మొదటి అతను, అందువల్ల ది అన్నాడు. ఎవరో తెలుసు కనుక దిని డెఫినెట్ ఆర్టికల్ వాడాలి, ఏ అనకూడదు. వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా తెలుసు, ఎవరు వచ్చారో తెలుసు, అతని నెంబర్ కూడా తెలుసు. ఫస్ట్ కౌంట్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని కౌంట్ చేస్తున్నారు. అతిథులు పిలిచారు, అతిథుల్లో మొట్టమొదటి అతను వచ్చాడు, అందువల్ల ఎన్నో అతనో తెలుసు, అందువల్ల ది అనమాట. ఓకే. అతని సంఖ్య తెలుసు, అంతకుముందు ఎవరు రాలేదు, అందువల్ల అతను మొదటి వాడు అవుతాడు, అందులో ది అనేది వాడాలి. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలన్నమాట. సో యు ఆర్ ది ఫస్ట్ పర్సన్, యు ఆర్ ది ఫస్ట్ పర్సన్. Yeah. You are no. You are the first person to arrive here. ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళలోనూ మొట్టమొదటి వ్యక్తి, ది అనే డిఫరెంట్ ఆర్టికల్ వాడాలి. ఓకే. అతను వచ్చాడని తెలుసు, అతను ఫస్ట్ మొదటి అతను తెలుసు, అందులో ది వాడాలన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఏ వాడకూడదు, అండ్ వాడకూడదు. ఓకే. తర్వాత 3. దే లివ్ ఇన్ డాష్ ఓల్డ్ హౌస్. వాళ్ళు పాత ఇంట్లో ఉంటున్నారు, నివసిస్తున్నారు. వాళ్ళు ఒక పాత ఇంట్లో, అండ్ ఓల్డ్ హౌస్ అంటారు. ఇక్కడ ఆరెంజ్ ఆ స్పెల్లింగ్ రాకపోయినా సరే ఓల్డ్ కి
ఓ అనేదాన్ని కూడా వోవెల్ సౌండ్ గానే చూస్తారు. అండ్ ఓల్డ్ హౌస్ అనాలి. ఓకే, సో దే లివ్ ఇన్ అన్ ఓల్డ్ హౌస్. దే లివ్ ఇన్ అన్ ఓల్డ్ హౌస్ అవుతుంది అది. ఓకే, మూడు. దే లివ్, దే లివ్, దే దే లివ్, దే లివ్ ఇన్ అన్ ఓల్డ్ హౌస్. ఇన్ అన్ ఓల్డ్ హౌస్. ఓకే, యాన్ వాడాలి. ఇది వొవెల్ సౌండ్. ఓల్డ్ అనేది వొవెల్ సౌండ్. దాని వా వి ఏ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఓకి సౌండ్ లేదు. ఓ అనేది వచ్చి ఆరెంజ్ అని వచ్చినా, ఆ అని వచ్చినా, ఓ అని వచ్చినా దాన్ని వొవెల్ సౌండ్ అంటారు. అందువల్ల యాన్ వాడాలి. ఓకే, తర్వాత 4 చూద్దాం. యా, పణజీ ఈజ్ డాష్ క్యాపిటల్ ఆఫ్ గోవా స్టేట్. గోవా రాష్ట్రానికి పణజీ రాజధాని. ఆ గోవా స్టేట్ ఏమిటో తెలుసు, దాని క్యాపిటల్ తెలుసు. ఇదంతా ఖచ్చితంగా ఒకటే క్యాపిటల్ ఉంది. అక్కడ ఒకటి కన్నా ఎక్కువ వ్యవహారాలు ఏం లేవు. సో ఇక్కడ అందువల్ల ఒకటే కనుక ది అని వాడాలన్నమాట. ఖచ్చితంగా తెలుసు మనకి క్యాపిటల్. ఈ రాష్ట్రానికి అది రాజధాని అని తెలుసు. అందులో ది క్యాపిటల్ ఒకటే ఉంది అక్కడ, అది ఒక రాజధాని, అందులో ది అని వాడాలి. అందువల్ల గోవా, పణజీ is the capital of Goa state. ఓకే, 4. పణజీ, పణజీ is the capital, is the capital of the Goa state. Capital of Goa state. ఓకే, అందులో ది వాళ్ళు డిఫరెంట్ ఆర్టికల్ వాడాలి. గోవా రాష్ట్రానికి రాజధాని పణజీ. ఒకటే రాజధాని ఉంది, ఒక్కటే ఉంది, రూఢిగా ఒక్కటే ఉంది. అందులో ది వాడాలి, ఏ వాడకూడదు. ఓకే, ఏ యాన్లు వాడకూడదు. రైట్. తర్వాత 5వది. ఐ బాట్ డాష్ ఎ పేర్ ఆఫ్ న్యూ షూస్. నేను ఒక ఒక ఆ, కొత్త షూస్ జత కొనుక్కున్నాను. ఒక జత, ఒక జత కదా. ఆమ్, ఆ, అందువల్ల అన్ని ఎవరికి చెప్తున్నాను అన్నమాట. నేను ఒక జత కొనుక్కున్నాను అని చెప్తున్నాను. అందువల్ల ఏ అని వాడతాం అన్నమాట. ఇంకా ఆ ఏ జతో అతని వాళ్ళకి తెలియదు, ఎదుటి వాళ్ళకి ఏం చెప్పట్లేదు ఆ వివరాలు. ఒక జత కొనుక్కున్నాను మాత్రం చెప్తున్నాను. అందులో ఏ వాడాలి ఇక్కడ. ఐ బాట్ ఎ పేర్ ఆఫ్ న్యూ షూస్. ఐ బాట్, ఐ బాట్ ఎ పేర్ ఆఫ్, ఎ పేర్ ఆఫ్ న్యూ షూస్. ఓకే, నేను ఒక కొత్త షూస్ జత కొనుక్కున్నాను. ఇక్కడ ఏ వాడాలి. ఆ విషయం చెప్తున్నాం అంతే, ఒక జత కొనుక్కున్నాం అని. అందులో ఏ వాడుతున్నాం అనమాట. డెఫినెట్నెస్ లేదు అందులో. ఓకే, ఖచ్చితత్వం లేదు కనుక ఏ వాడాలి ఇక్కడ. తర్వాత పి అనేది ఏమిటి, కాన్సనెంట్ సౌండ్. పేరులో పి అనేది కాన్సనెంట్. ఈ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అంటారు. పేరులో పే అని వస్తుంది, దాన్ని కాన్సనెంట్ ఇది. అందువల్ల ఏ వాడాలి, ఏ అని వాడకూడదు. తరువాత ఆ, తెలుసుకుందాం. ఓకే, యా, ఇట్ వాస్ డాష్ హాటెస్ట్ డే ఎవర్. అది నిన్న మొన్న అయి ఉండొచ్చు, భూతకాలం కదా. హాటెస్ట్ డే ఎవర్. అన్ని ఎల్లప్పటికన్నా వేడిగా, అత్యధిక వేడిగా ఉన్న రోజు. హాటెస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. హాటర్, హాటెస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ ఎడ్జెక్టివ్ ముందర ది అనే డిఫరెంట్ ఆర్టికల్ వాడాలి. ఎప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఎడ్జెక్టివ్ ముందర ది అనే డిఫరెంట్ ఆర్టికల్ వాడాలి. అది రూల్ అన్నమాట. ఆ విధంగా ఇట్ వాస్ ది హాటెస్ట్ డే ఎవర్ అవుతుంది. ఇట్ వాస్, ఇట్ వాస్ ది హాటెస్ట్ డే ఎవర్. ఇట్ వాస్, ఇట్ వాస్ నెంబర్ ఎంతో ఉంది, 6, 7. ఓకే, ఇట్ వాస్
ది హాటెస్ట్ డే, ది హాటెస్ట్ డే ఎవర్. ఓకే, అంటే వస్ గనక నిన్న మొన్న అయిందనమాట అది. ఓకే, నిన్న మొన్న అవతల మొన్న అది అది ఆ, ఆ, ఎల్లకాలం మునుపటి అన్ని రోజులతో పోలిస్తే అత్యధిక అత్యధిక హాటెస్ట్ అంటే అత్యధిక వేడిగా ఉన్నటువంటి రోజు, వేడిగా ఉన్నటువంటి పగలు. ఓకే, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో దీనికి మిగతా 2 డిగ్రీలు ఏమిటి? హాట్ ఏమో పాజిటివ్ డిగ్రీ, హాటర్ ఏమో కంపారేటివ్ డిగ్రీ. ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో ఆ ఎడ్జెక్టివ్ ముందర ది ఉండాలి, అది రూల్. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఇట్ వాజ్ ది హాటెస్ట్ డే ఎవర్ అనాలి. ఏ యాన్లు రావు ఇక్కడ. కళ్ళు మూసుకుని పెట్టేయాలి ది. ఎందుకు? హాటెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఎడ్జెక్టివ్, దాని ముందర ది ఉండాల్సిందే. కంవాట్ మే. ఓకే, తర్వాత యా, రాజేష్ ఇస్ డాష్ ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మ్యాన్. రాజేష్ ఒక ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మ్యాన్. ఏంటి? ఆ, ఒక వ్యాపారవేత్త. అంటే ఎంటర్ప్రైజింగ్ అంటే చాలా ఆకర్షించాల మీనింగ్ రావచ్చు అనమాట. ఓకే, ఆ విధంగా రాజేష్ ఈజ్ యాన్ ఎంటర్ప్రైజింగ్ అనాలి. ఎత్వాం ఏ అని వచ్చింది కదా, ఎత్వాంలో వొవెల్స్ సౌండ్. అలాగే ఎంటర్ప్రైజింగ్ లో ఏ అనే వస్తుంది, ఈకి సౌండ్, అందువల్ల ఇది వొవెల్ సౌండ్, అందువల్ల ఏ యాన్ అనాలి. రాజేష్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మ్యాన్. ఓకే, రాజేష్ ఈజ్ an enterprising businessman. ఓకే, యాన్ వాడాలి. ఎంటర్ లో ఇది ఏ అనే ఓవెల్ సౌండ్ వస్తుంది, ఎత్వాంలో ఏ లాగా అన్నమాట. అందుకు యాన్ వాడాలి, ఏ ఎంటర్ప్రైజింగ్ అనకూడదు. ఓకే, ఆ, అంటే పరిచయం అతని గురించి చెప్తున్నాం మనం, అందువల్ల ఇది ఏమిటి ఆ, జనరల్ నౌన్ అంటారు, అందువల్ల ఈ యాన్ అని వాడతాం అనమాట. జనరల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అతను ఒక ఏంటి చాలా ఏమిటి ఆ, చాలా ఏమిటి ఆ, చాలా ఆసక్తి కలిగించే బిజినెస్ మ్యాన్ అలా మీనింగ్ వస్తుంది. ఓకే, ఆ, తర్వాత అందువల్ల యాన్ వాడాలి. తర్వాత ఐ కాంట్ ప్లే డాష్ పియానో. ఐ కాంట్ ప్లే డాష్ పియానో. నేను పియానోని వాయించలేను. ఓకే, అది వాయించడం నాకు రాదు అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ది అని వాడాలి. ది అని వాడాలి ఇక్కడ. అది 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 ఒక రూలు. ఒక వాయిద్యం, ఆ వాయిద్యం ఏంటో నాకు తెలుసు, అది దాని గురించి చెప్తున్నాను నేను, అందువల్ల ది అని వాడతాం అనమాట. ఓకే, ది అని వాడాలి, అది సంప్రదాయం. ది వాడడం. ఓకే, అందువల్ల ఐ కాంట్ ప్లే ది పియానో అనాలి. ఐ కాంట్ ఐ కాంట్ ప్లే ది పియానో. ఓకే, యా, ఇక్కడ ది వాడాలి. ఓకే, అంటే ఇది మీ ఐ కాంట్ ప్లే ది పియానో, ఇక్కడ ది అని వాడాలి. అది ట్రెడిషన్, సంప్రదాయం అది. ఓకే, ఒక వాద్య వస్తువుని వాయించలేకపోతున్నాను అని చెప్పాలి. అంటే పియానో అంటే ఎవడు తెలుసు. సో ఇక్కడ రూల్ ఏమిటంటే పియానో ముందర ది వాడాలి, అది సంప్రదాయం అది. ఓకే, ఇంగ్లీష్ లో. తర్వాత ఇక్కడ మాట చెప్తాను. కాంట్ అంటే అనేబుల్ అని అర్థం అనమాట. యామ్ అనేబుల్ అని అర్థం. యామ్ అనేబుల్ అని అర్థం వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కెన్ అంటే ఏబుల్ అని, కెన్ అంటే ఏబుల్ అని. ఐ కెన్ ప్లే ది పియానో అంటే ఐఎమ్ ఏబుల్ టు ప్లే ది పియానో అనమాట. ఏ అలాగే ఐ కెనాట్ ప్లే ది పియానో అంటే ఐఎమ్ అనేబుల్ టు ప్లే, ఐఎమ్ అనేబుల్ టు ప్లే ది పియానో అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కెన్ తో కెన్ ఏబుల్ అని రెండు వాడిస్తూ ఉంటారు, అలా వాడకూడదు. కెన్ అన్నా ఏబుల్ అన్నా ఒకటే, ఏదో ఒకటి వాడితే చాలు. ఓకే, అలాగా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఐ కెనాట్ ప్లే ది పియానో అంటే నేను పియానోని వాయించలేను. కెనాట్ అంటే అర్థం ఐఎమ్ అనేబుల్ టు అని అనమాట. ఓకే, కెనాట్ కనుక అనేబుల్ అనమాట. కెన్ అంటే ఏబుల్.
ఐ కెన్ ప్లే ది పియానో అంటే ఐఎమ్ ఏబుల్ టు ప్లే ది పియానో అనమాట. కెన్ అన్నా ఏబుల్ అన్నా ఒకటే, ఏదో ఒకటే వాడాలి, రెండు వాడేయకూడదు. కొంతమంది అలా పొరబడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత వీ హ్యావ్ క్వైట్ ఎ ఫ్యూ బుక్స్ ఆన్ యోగా. మేము యోగా మీద కొన్ని పుస్తకాలని కలిగి ఉన్నాము. క్వైట్ ఎ ఫ్యూ, క్వైట్ ఎ ఫ్యూ అంటే చాలా అన్నట్లు వస్తున్నాడు. వీ హ్యావ్ క్వైట్ ఎ ఫ్యూ బుక్స్ అంటే చాలా అని వస్తుంది. పుస్తకాలు ఉన్నాయి అని చెప్పాలి. ఏ వాడాలి? ఏ ఫ్యూ, క్వైట్ ఏ ఫ్యూ అని వాడాలి. అది అది ఎక్స్ప్రెషన్. ఏ ఫ్యూ అని వాడాలి. ఓకే, అది రూల్ అనమాట. ఫ్యూ, ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ అనేది ఏమో కాన్సనెంట్ సౌండ్, ఫ్యూ రైట్, అందువల్ల ఏ ఆ విధంగా ఏ అనమాట. ఏ అది సంప్రదాయం. ఏ ఫ్యూ అనేది వాడాలి అక్కడ. ఓకే, అది ఎందుకు చెప్తాను మళ్ళీ. వీ హ్యావ్ క్వైట్ ఎ ఫ్యూ బుక్స్ ఆన్ యోగా. వీ హ్యావ్ we have we have we have quite a few books on yoga. ఓకే. ఇక్కడ ఫ్యూ ముందర ఏ ఉండాలి. ఓకే, ఎఫ్ ఏమో కాన్స్టెంట్ సౌండ్ కనుక ఏ రావాలి అని రాకూడదు. ఓకే, ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తా. ఏ ఫ్యూకి తేడా ఉంది. ఏ ఫ్యూ అంటే కొన్ని అని అర్థం. ఓకే, ఫ్యూ అంటే నిల్ అని అర్థం, ఏవీ లేవు అని, నన్ అని అర్థం. ఓకే, ఐ హ్యావ్ ఏ ఫ్యూ రూపీస్ అంటే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అని. ఐ హ్యావ్ ఫ్యూ రూపీస్, నా దగ్గర డబ్బులు లేవు అని అర్థం అనమాట. ఐ హ్యావ్ ఓకే ఫ్యూ ఎసెట్స్, నా దగ్గర సంపదలు లేవు అని అర్థం. ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఎసెట్స్ అంటే నా దగ్గర కొన్ని సంపదలు ఉన్నాయని అర్థం. అంటే ఏ అనేది ఉన్నాయని చెప్తుంది. ఏ వాడకపోతే ఈ ఫ్యూతో ఏ వాడకుండా ఒక ఫ్యూ అన్నారనుకోండి, ఐ హ్యావ్ ఫ్యూ పెన్స్ అంటే నా దగ్గర పెన్నులు లేవు అని అర్థం. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. అట్లానే ఏ లిటిల్ కూడా, ఏ లిటిల్ అంటే సందర్భం వచ్చిన చెప్తున్నాను. ఏ లిటిల్ అంటే కొంత అని, ఆర్ సమ్. ఓకే, ఆర్ సమ్ అని కూడా మీనింగ్ వస్తుంది. లిటిల్ అంటే నన్ అని, లిటిల్ అంటే నన్ అని, ఆర్ నిల్ అని అనమాట. లిటిల్ అంటే నన్ అని, నిల్ అని వస్తుంది. ఐ హ్యావ్ ఏ లిటిల్ చెప్పను, పీస్ ఆఫ్ ల్యాండ్. ఐ హ్యావ్ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్, నా దగ్గర కొంచెం జాగా ఉందంటాం కదా, అలా కొంచెం భూమి ఉంది అని అనాలి. ఐ హ్యావ్ ఏ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఐ హ్యావ్ ఏ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే కొంత భూమిని కలిగి ఉన్నాను అని. ఇక్కడ ఏం వాడలేదు అనుకోండి, ఐ హ్యావ్ లిటిల్ ల్యాండ్, ఐ హ్యావ్ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే నా దగ్గర అసలు భూమే లేదు అని అర్థం. ఇక్కడ లిటిల్ ముందర ఏ వాడకపోతే ఏ నిల్ అనే మీనింగ్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ఏతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ ఫ్యూ వాడినప్పుడు కూడా కొంతమంది ఈ ఏ కొన్ని సందర్భాల్లో వాడరు. సో మీనింగ్లు మారిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి, అర్థాలు మారిపోతాయి. ఓకే, తర్వాత ఇట్ ఈస్ డాష్ అబ్సర్డ్ స్టోరీ ఇండీడ్. అది ఒక విరుద్ధమైనటువంటి నిజంగా అది విరుద్ధమైనటువంటి కథ. ఇట్ ఈస్ అన్ అబ్సర్డ్. అన్ యాపిల్, యాపిల్లో ఏ సౌండ్ యా అని వచ్చింది, అలాగే యాబ్సర్డ్ లో యా అని వస్తుంది, అందువల్ల యాన్ వాడాలి. ఇట్ ఈస్ అన్ అబ్సర్డ్ స్టోరీ ఇండీడ్. నిజంగా అది ఒక విరుద్ధమైనటువంటి, అంటే మన సత్య విరుద్ధం అంటే అలా అనమాట కథ అని. అబ్సర్డ్ అంటే విరుద్ధమైన అనమాట. ఇక్కడ ఇక్కడ ఓవెల్ సౌండ్, యాపిల్లో సౌండ్ ఏ వచ్చింది, అందువల్ల యాన్ అనాలి. I have an absurd story indeed. I have an absurd story indeed. Okay. I have. It is an absurd story indeed, I think. Yeah. It is an absurd story indeed. It is. Yeah. So it is an absurd story indeed. Okay. యాపిల్లో ఏ సౌండ్ వచ్చింది, అబ్సర్డ్ కి, అందువల్ల యాన్ వాడాలి, ఏ వాడకూడదు. ఓకే, కాన్సనెంట్ సౌండ్ కాదు. అలాగే అది
అది ఒక ఆ స్టోరీ గురించి చెప్తున్నాడు, ఏ స్టోరీ ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. అందువల్ల ఒకటే అని చెప్దాం అనుకుంటున్నాడు. అందువల్ల ది వాడకూడదు. ఓకే, ఆ స్టోరీ ఏమిటో దాని ముందు అంతకుముందు ఇక్కడ దాని వివరాలు ఏమీ లేదు కదా, అందువల్ల యాన్ అని వాడాలన్నమాట. ఓకే, యా. సో తర్వాత చూద్దాం. పిల్లిని నో ప్రిపరేషన్ చెప్పేస్తాను. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి వెళదాం. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి వెళదాం. యా, దిస్ ఐ వాంట్ టు డూ. Identify the parts of speech of any eight of the following underlined words. Honesty. Honesty is the best policy. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, adjective, verb, noun, pronoun, verb, adjective, adverb, దెన్ కంజంక్షన్, ఇంటర్జెక్షన్. 8 ఉన్నాయి అవి. ప్రిపోజిషన్ ఒకటి 8 ఉన్నాయి. ఆ 8టిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు అంటారు. ఓకే, ఇక్కడ ఆనెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ. ఇది ఒక ఓకే ఉండే తీరు. అందువల్ల ఒక తీరుకు పేరు కనుక ఇది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నౌన్ అంటే ఏమిటి, నేమ్ ఆఫ్ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్ కదా. అలాగే ఇది ఒక అర్థాట. ఓకే, ఒక విధం ఆర్ ప్యాటర్న్ ఆర్ లివింగ్ స్టైల్ అట్లా, మై స్టైల్ అట్లా మడిమే. ఓకే, ఒక పద్ధతి, ఉండే పద్ధతి, తీరు అనమాట. దానికి పేరు గనక దీని నౌన్ అవుతుంది ఆనెస్టీ అనేది. షీ హ్యాస్ 2 చిల్డ్రన్. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. పిల్లల సంఖ్యను చెప్తోంది. ఇలా సంఖ్యను చెప్తున్నప్పుడు అంటే ఆమెకున్న ఆమెకున్న పిల్లల వివరాలు చెప్తోంది. ఇదేమవుతుంది, నౌన్ అవుతుంది. ఇది ఓకే, పిల్లల పేర్లు, పిల్లలు అనేది కొంతమంది మనుషులకి పేర్లు. సో సో ఇది నౌన్ అవుతుంది. దాని గురించి వివరం ఇది గుణం చెప్తోంది. ఓకే, సంఖ్యాత్మకంగా చెప్తోంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది, విశేషణం అవుతుంది అనమాట. ఓకే, అండ్ షీ వాజ్ క్రాస్. ఇక్కడ అండ్ అనేది ఏమిటి, అండ్ అనేది దీన్ని కంజంక్షన్ అంటారు. ఓకే, షీ వాజ్ క్రాస్ అంటే షీ వాజ్ యాంగ్రీ ఆర్ అప్సెట్ అనమాట. ఇక్కడ అంటే క్రాస్ అంటే మళ్ళీ సిలువ అదేమో అనుకోకూడదు. అండ్ షీ వాజ్ క్రాస్ ఆర్ హైబ్రిడ్ అని కూడా అనుకోకూడదు. ఓకే, ఇక్కడ అర్థం ఆమె షీ వాజ్ అప్సెట్ ఆర్ యాంగ్రీ అని చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. రెండు. ఓకే, ఓకే, మరో విషయానికి జత కలిపి చెప్తున్నాడు. ఓకే, ఈ విషయం చెప్తున్నాడు, ఆ అమ్మాయి కోపంగా ఉందని ఈ విషయాన్ని జత జత కలిపి చెప్తున్నాడు. అందువల్ల అండ్ వాడాడు. ఓకే, వేరే విషయాన్ని కలుపుతున్నాడు అన్నమాట ఈ విషయం. అందువల్ల అండ్ అనేది ఏమవుతుంది, కంజంక్షన్ అవుతుంది. రెండు వాక్యాలు కలుపుతున్నప్పుడు వచ్చేది అండ్, వచ్చేదాన్ని ఏమంటారు, కంజంక్షన్ అంటారు. అండ్ ఒకటి, బట్ కూడా ఒక కంజంక్షన్ అవుతుంది. సెవెరల్ లెటర్స్ రోట్ అబౌట్ ఎడ్యుకేషన్. చాలా మంది చదువు గురించి వ్రాశారు. ఓకే, చదువు అనేది నౌన్ అవుతుంది, నామవాచకం. అందువల్ల దాని గురించి చెప్తోంది. ఇక్కడ ఈ క్రియని వాటిని ఈ రెంటిని కలుపుతోంది, రైటర్స్ ని ఎడ్యుకేషన్ ని కలుపుతోంది. అబౌట్ అందులో ప్రీ పొజిషన్ అవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, ఈ ఈ ఈ నౌన్ ముందర వస్తుంది అది. ఓకే, ప్రీ పొజిషన్ అవుతున్నాడు. ప్రీ అంటే ముందర, దీని ముందర పొజిషన్ అవుతుంది. ఓకే, పెట్టబడుతుంది, దాన్ని ప్రిపోజిషన్ అంటారు. అబౌట్ ప్రిపోజిషన్ అవుతుంది. తర్వాత డోంట్ సే యూ డోంట్ అగ్రీ విత్ మీ. ఏంటి నువ్వు, ఆ, నువ్వు నాతో అంగీకరించను అని చెప్పకు. ఆ ఆ, ఆ, అంటే ఇక్కడ ఎక్స్క్లమేషన్ అవుతుంది, అది ఇంటర్జెక్షన్ అవుతుంది అనమాట. ఆశ్చర్యార్థకాన్ని వాడితే కనుక దాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఓకే, ఎస్టానిష్మెంట్ లోను, సర్ప్రైజెస్ లోను, వాటిలో సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేటువంటి ఆశ్చర్యార్థకాల్ని హురే, హిపి అలాంటివన్నీ ఏమవుతాయి, ఇంటర్జెక్షన్ అవుతాయి. ఓకే, వి లెర్న్ మెనీ థింగ్స్ త్రూ అబ్జర్వేషన్. మనం చాలా విషయాలని పరిశీలన ద్వారా నేర్చుకుంటాము. అంటే నేర్చుకుంటాం, క్రియ ఇక్కడ. లెర్న్ అనేది క్రియ. ఓకే, నేర్చుకోవడం క్రియ. క్రియ కనుక వెబ్ అన్నమాట. ఓకే, తర్వాత ఓకే, రైట్. తర్వాత ఏంటి, ఓహో,
తర్వాత వేకప్ ఎర్లీ సో దాట్ వేకప్ ఎర్లీ సో దాట్ యూ కెన్ స్టాండ్. వేకప్ ఎర్లీ సో దట్ యూ కెన్ స్టాండ్. ఓకే. Wake up early so that you can study. I'm sorry. Wake up early so that you can study. నువ్వు త్వరగా లేచి నిద్ర నుంచి మెల్కో. అందువల్ల నువ్వు చదవగలవు. అంటే పొద్దున్నే లేస్తే టైం ఎక్కువ ఉంటుంది, చదవగలవు, ప్రశాంతంగా కూడా ఉంటుంది వాతావరణం, అది నువ్వు చదువుకోగలవు. అందువల్ల యు వేకప్ ఎర్లీ సో దట్ యూ కెన్ స్టడీ. యూ అని వాడక్కర్లేదు, అది హిడెన్ అన్నమాట. ఓకే, ఇంప్లిసిట్ అన్నమాట. ఓకే, నువ్వు త్వరగా లే, అందువల్ల నువ్వు చదువుకోగలవు. అందువల్ల ఈ లేవడాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, ఈ వర్ణిస్తోంది. నిద్ర నుంచి మేల్కోవడానికి వర్ణిస్తుంది త్వరగా అని. అందువల్ల ఇదేమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, తర్వాత క్రియా విశేషణం అంటారు యాడ్వర్బ్ అంటే. ఓకే, తర్వాత ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ది పార్టీ. నేను అతనిని పార్టీకి ఆహ్వానించాను. హిమ్ అనేది ఏమిటి? హిమ్ అనేది సర్వనామం. ఒక పర్సన్కి బదులు వాడుతున్నారు. హిమ్, షీ, ఇట్, దే, అవన్నీ అవుతాయి, సర్వనామాలు అవుతాయి, ప్రొనౌన్ అన్నమాట. తర్వాత ది ఉమన్ బిసైడ్ డేవిడ్ ఇస్ మై కజిన్. డేవిడ్ పక్కన, బై ది సైడ్ ఆఫ్, బిసైడ్ అంటే డేవిడ్ పక్కన. ఓకే, ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె నాకు కజిన్ అని చెప్తున్నాడు. ఓకే, మేనకోడలు ఏదో అలా అవ్వచ్చు అనమాట. ఓకే, లేకపోతే ఏంటి బాబాయిల పిల్లల్ని వాళ్ళకి కూడా కజిన్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఓకే, బిసైడ్ అంటే ఇక్కడ అర్థం బై ది సైడ్ ఆఫ్. ఓకే, ఇది ప్రీపొజిషన్ అవుతుంది. ఇది డేవిడ్ నేను దీన్ని కలుపుతోంది. ఓకే, ఇక్కడ ఈ కనెక్ట్ ఈ ఈజ్ని వీటిని అన్నిటినీ అనమాట. ఓకే, ఈ వాక్యంలో అర్థాన్ని కలుపుతోంది. ఓకే, అందువల్ల బిసైడ్ అనేది ఏమిటి, ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, తర్వాత చిల్డ్రన్ ఆర్ ఎ సోర్స్ ఆఫ్ జాయ్ టు ది పేరెంట్స్. పిల్లలు తల్లిదండ్రులకి ఆనందానికి వాళ్ళు జనక స్థానాలు. ఓకే, వాళ్ళు అంటే పుట్టుక స్థానాలు అన్నమాట. పిల్లలు నీళ్ళు అంటే పిల్లలు దేవుడు చల్లని వారేలాగా అలా అంటే సంతోషంగా ఉంటుంది కదా, అది సంగతి. ఇక్కడ ఇక్కడ ఏమని ఇది ఒక స్థలం పేరు. సోర్స్ అనే జనక స్థానం, స్థలం పేరు. సంతోషానికి అంటే జనక స్థానం అనమాట. పుట్టినీళ్ళు అంటారు, ఏమంటారు మీ ఇష్టం. అందువల్ల ఇది ఒక స్థానానికి పేరు కనుక సోర్స్ అనేది ఏమవుతుంది, అమావాస్యం అవుతుంది, నౌన్. ఓకే, యా. సో వీటి మళ్ళీ విపులంగా చెప్తాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి, బిసైడ్ కి బిసైడ్స్ కి తేడా ఉంటుంది. ఓకే, ఒక మాట చెప్తాను. ఇక్కడ బిసైడ్ అంటే బై ది సైడ్ ఆఫ్, బిసైడ్, నో బిసైడ్, బై ది సైడ్ ఆఫ్, సైడ్ ఈక్వల్ టు బై ది సైడ్ ఆఫ్. ఓకే, తర్వాత బిసైడ్స్ అంటే ఎడిషనల్ గా, ఎడిషనల్లీ, ఎడిషనల్, ఇన్ ఎడిషన్ టు అట్లా మీనింగ్ వస్తుంది. ఎడిషనల్లీ అనమాట. బిసైడ్స్, ఎస్ మరొక ఎస్ కూడా దీనికి జోడిస్తే ఈ పదానికి బిసైడ్స్ అంటే అర్థం ఎడిషనల్ అనమాట. ఎడిషనల్లీ, ఇన్ ఎడిషన్ టు, ఇన్ ఎక్సెస్ అని వస్తుంది అనమాట అర్థం. ఓకే, జాగ్రత్తగా ఉండాలి, ఒక్క అక్షరం మారిస్తే అర్థాలు మారిపోతాయి. ఓకే, యా. సో ఇప్పుడు ఇవి వర్క్ బోర్డ్ మీద చేద్దాం, వైట్ బోర్డ్ మీద, అప్పుడు పూర్తవుతుంది ఇవాళ పాఠం. ఒకటి ఏమిటి, ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. Honesty, one. Honesty is the best policy. ఓకే, ఆనెస్టీ అనేది నౌన్ అవుతుంది. ఇది ఒక ఉండే తీరుని చెప్తుంది కనుక ఒక తీరు పేరు, విధానం పేరు, అందువల్ల ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నౌన్ అంటే ఏమిటి? నౌన్ అంటే నేమ్ ఆఫ్ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్ ఎట్సెట్రా, ఆర్ ఐడియా ఆర్ ప్యాటర్న్ ఆర్ లివింగ్ స్టైల్ ఆర్ ఓకే లైఫ్ ఆర్ అండ్ సో ఆన్ అనమాట.
idea or plan or thing, process and so on. Okay, name of place or person or thing, etc. వీటిని ఏమంటారు? నౌన్ అంటారు. తెలుగులో నామవాచకం అంటాం. నామవాచకం. ఓకే, తర్వాత ఆ, ఇది మొదటి భాషా భాగం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు ఇంగ్లీష్లో. భాషా భాగం, భాషా భాగాలు అన్నమాట. రెండోది ఏమిటంటే ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే సర్వనామం. ప్రొనౌన్. ఓకే, నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటాం. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటాం. ఏమవుతాయి? ఐ, వి, షీ, ఇట్, హీ, మే, ఇట్, దే. ఓకే, ఐ, వి, షీ, ఇట్, హీ, దే, యూ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఓకే, ఐ, వి, షీ, హీ, దే, ఇట్, ఇట్ అండ్ సో ఆన్. ఇలాంటి వాటి ఇలాంటి వాటిని ప్రొనౌన్స్ అంటారు. అంటే ఆ నామవాచకానికి బదులుగా వాడతాం కదా, వాటన్నిటిని సర్వనామాలు అంటారు. మూడోది ఏమిటి? మూడోది క్రియ. క్రియ, వర్బ్ అంటే క్రియ. క్రియ. ఓకే, పనిని వాక్యంలో పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. పనిని తెలిపేదాన్ని, పనిని తెలిపే పదం అన్నమాట. దాన్ని క్రియ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఐఆమ్ టీచింగ్. నేను బోధిస్తున్నాను. అందువల్ల ఇక్కడ టీచింగ్ అనేది వెబ్. ఓకే, యు ఆర్ లిసనింగ్ టు. యు ఆర్ లిసనింగ్ టు. లిసనింగ్ అనే దాంతో ఇప్పుడు టు రావాలి. ఓకే, అది అది ఒక ఫ్రేజ్ అవుతుంది. లిసనింగ్ వదిలేయకూడదు. మీరు నన్ను వింటున్నారు అనమాట. ఏకాగ్రతతో వినడాన్ని లిసనింగ్ టు అంటారు, లేకపోతే హియరింగ్ అంటారు అనమాట. యు ఆర్ లిసనింగ్ టు ది లెసన్. ఓకే, మీరు లిసన్ తో టూ. ఇక్కడ లిసన్ అనేది ఏమిటి? వెర్బ్ అనమాట. ఓకే, లిసన్ తో ఎప్పుడు టూ రావాలి, మర్చిపోకూడదు. ఓకే, అదొక రూల్. తర్వాత నాలుగోది ఏమిటి? నాలుగోది ఎడ్జెక్టివ్, క్రియా విశేషణం. ఎడ్జెక్టివ్. ఓకే, రామ ఇస్ ఎ గుడ్ బాయ్. ఇస్ ఎ గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు. ఓకే, ఇక్కడ ఈ ఈ బాలుడు అనేది ఏదో నౌన్ అవుతుంది, రాముడు అనేది ఒక నౌను. ఈ రెండింటిని కలుపుతోంది, ఈ వెర్బుల్ని వీటన్నిటి కలుపుతోంది గుడ్ అనేది. ఓకే, అంతేకాకుండా ఈ రాముడు ఈ నౌన్ ని వర్ణిస్తోంది. అందువల్ల దీన్ని ఏమంటారు? విశేషణం అంటారు. విశేషణం అంటే ఇంగ్లీష్లో ఎడ్జెక్టివ్ అంటారు అనమాట. విశేషణం అంటాం తెలుగులో. ఓకే, అలాగే ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ టూ కార్స్. ఐ హ్యావ్ ఐ హ్యావ్ టూ కార్స్. నాకు రెండు కార్లు గలవు. టూ కార్స్. నాకు రెండు కార్లు గలవు. ఓకే, ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో చెప్తోంది. ఇది నౌను, ఇది నౌను, వీటన్నింటి కలుపుతోంది. హ్యావ్ అని వీటన్నింటిని. అంతేకాకుండా దీన్ని వర్ణిస్తోంది. ఓకే, దీన్ని వర్ణిస్తోంది ఈ కార్స్ ని. అందువల్ల ఇది ఏమవుతుంది? ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సంఖ్యాత్మకంగా వర్ణిస్తోంది, ఈ గుణాన్ని తెలుపుతోంది అనమాట. అందువల్ల ఎడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఐదేమిటి? ఐదు యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఇందాక చూసాం. వేకప్ ఎర్లీ. వేకప్ వేకప్ ఎర్లీ. త్వరగా మెలుకో అంటే పొద్దున్నే లే అంటారే అదనమాట. ఎలా లేవాలో చెప్తోంది, దాన్ని వర్ణిస్తోంది. అందువల్ల ఎర్లీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. క్రియా విశేషణం అంటారు తెలుగులో. ఇదేం చేస్తుంది? ఇది క్రియని వర్ణిస్తుంది. ఇది క్రియని వర్ణిస్తుంది. ఓకే, వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఓకే, పొద్దున్న త్వరగా లే. ఓకే, అని చెప్తున్నాము అనమాట ఎవరికో. ఓకే, ఇక్కడ యు అనేది హెడ్ అన్నది. వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, పొద్దున్నే లే అని అర్థం. త్వరగా లే అని అర్థం. త్వరగా ఏమిటి? ఎలా లేవాలో వర్ణిస్తున్నాం కనుక, క్రియను వర్ణిస్తున్నాం కనుక క్రియా విశేషణం అవుతుంది. అలాగే స్లో అండ్ స్టడీ ఇస్ ది రేస్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. వాక్ స్లోలీ. వాక్ స్లోలీ, నెమ్మదిగా నడు. వాక్ అంటే నా వెర్బ్. స్లోలీ, నెమ్మదిగా. ఎలా నడవాలో అడుగుతున్నాం. అందువల్ల ఇదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఇది కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఎలా ఈ క్రియ ఎలా జరగాలో చెప్తున్నాం.
అందులో నెమ్మదిగా నడువు అని చెప్తున్నాం. అందువల్ల దీన్ని వర్ణిస్తున్నాం అనమాట. అందువల్ల ఏమవుతుంది, ఇది క్రియా విశేషణం అవుతుంది. ఆరోది ఏమిటి, యాడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ ఓకే. ఐ ఐ లుక్ ఆఫ్టర్ ఐ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులని వాళ్ళ మంచి చెడు చూస్తాను అనమాట. లుక్ తో ఆఫ్టర్ అని వాడాలి. మా తల్లిదండ్రుల జాగ్రత్తలను తీసుకుంటాను నేను, వాళ్ళని సంరక్షిస్తాను అంటాం మనం. దాన్ని అదే ఆ అర్థం రావడానికి, సంరక్షణకి అర్థం రావడానికి లుక్ ఆఫ్టర్ అనాలి అనమాట. ఐ లుక్ ఫర్ మై ఐ లుక్ ఫర్ మై పేరెంట్స్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై పేరెంట్స్ అంటే అర్థం మనం మారిపోతుంది. మీరు ఇక్కడ ఇక్కడ ప్రిపోజిషన్ మారిస్తే అర్థం మారిపోతుంది. ఎలా అంటే ఐఆమ్ లుకింగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మై పేరెంట్స్ అంటే అర్థం నేను నేను నా తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నాను. లుక్ ఫర్ అంటే వెతకడం, సెర్చ్ అనమాట. లుక్ ఫర్ అంటే సెర్చ్ అనమాట. సెర్చింగ్ ఫర్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సెర్చింగ్ ఫర్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ప్రిపోజిషన్ మారిస్తే అర్థాలు మారిపోతాయి. ఐఎమ్ లుకింగ్ టు ఎక్స్ప్లెయినింగ్. I look into the details. I look into the details of a report or so on. Details of the project అట్లా అంటాం కదా, అది ఐ లుక్ ఇంటు ది డీటెయిల్స్. నేను వివరాలకు చూస్తాను అంటే ఆ వివరాలని లోతుగా పరిశీలిస్తాను అనమాట. అప్పుడు లుక్ ఇంటూ అంటాం. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ ప్రిపోజిషన్ మార్చారో అర్థాలు మారిపోతాయి. ఓకే, అలాగే ఐ లుక్ ఎట్ యూ. ఐ ఐ ఆమ్ లుకింగ్ ఎట్ యూ. ఐ ఆమ్ లుకింగ్ ఎట్ యూ. నేను నీ వైపు చూస్తున్నాను. లుకింగ్ ఎట్ అంటే నీ వైపు అని అర్థం. ఓకే, ఆ విధంగా ఈ ప్రిపోజిషన్ అనేది అర్థాలు మార్చేస్తుంది. ఓకే, అదేం చేస్తుంది, ఇక్కడ ఉండే నౌన్ని ఈ నౌన్ని వెర్బ్లు వీటిని కలుపుతుంది, కనెక్ట్ చేస్తుంది అన్నమాట ప్రిపోజిషన్. ఓకే, అది లేకపోతే బ్రోకెన్ గా ఉంటుంది. ఏంటి, టెలిగ్రఫిక్ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. అర్థాలు కూడా మారిపోతాయి. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి ప్రిపోజిషన్ మోడల్. 6 7 ఏమవుతుంది, కంజంక్షన్. 7 కంజంక్షన్. కంజంక్షన్ కంజంక్షన్ అంటే సీత అండ్ గౌరీ ఆర్ మై సిస్టర్స్. సీత అండ్ గౌరీ ఆర్ సిస్టర్స్. సింపుల్ గా ఆర్ సిస్టర్స్ అందాం. ఓకే, సీత గౌరీలు సోదరీలు. ఓకే, ఇద్దరిని కలుపుతాం. ఈ 2 నౌన్లు ఇది కలుపుతోంది. అందువల్ల 2 నౌన్లని ప్రొనౌన్ని అలాగే ప్రొనౌన్ని నౌన్ని వాటిని కలిపేదాన్ని ఏమనొచ్చు, కంజంక్షన్ అంటారు. ఓకే, అవి ఏమో ఏదో అంటారు తెలుగులో. ఓకే, తర్వాత 7 8 ఇంటర్జెక్షన్. Interjection. Yeah. Oh, what a beautiful car. Beautiful boat. ఎంత అందమైన బోటు. ఎంత అందమైన బోటు అంటే చాలా మెచ్చుకుంటున్నాం, చాలా అందంగా కనపడింది అని మెచ్చుకుంటున్నాం. అందువల్ల ఇటువంటి ఇలా మెప్పుకోల్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఈ పదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. అట్లనే ఓ ఐ లాస్ట్ మై ఫాదర్. ఓ ఐ లాస్ట్ మై ఫాదర్. మా తండ్రి గారు చనిపోయారు. మా తండ్రి గారిని కోల్పోయాను. ఓ ఎలాస్. అయ్యో ఎలాస్. ఇటువంటి వాటిని ఏమంటారు, ఇంటర్జెక్షన్స్ అంటారు. ఆశ్చర్యార్థకాలు ఇంటర్జెక్షన్ అంటారు. సాడ్ అవ్వచ్చు, హ్యాపీ అవ్వచ్చు. ఓకే, అటువంటి వాటిని ఇంటర్జెక్షన్స్ అంటారు. ఓకే, సో సో ఈ విధంగా ఇవాళ పాఠాన్ని ముగిస్తాను. తర్వాత నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నేను 2-3 పుస్తకాలను ఫాలో అవుతాను. అవి కూడా మీకు ఉంటే మంచిది. అవి ఏంటంటే నెంబర్ వన్ ఇంగ్లీష్ గ్రామర్.
బై జేవి రమణయ్య. జేవి రమణయ్య అండ్ రమణారావు అనుకుంటా. రమణయ్య. ఇది మా నాన్నగారు నాకు 1974లో చెప్పేవారు ఈ పుస్తకం. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య. తెలుగులో ఉంటుంది చక్కగా. మన మాతృభాష తెలుగు అందులో ఉంటుంది. అందులో ఈ పరభాష నేర్చుకోవాలంటే మాతృభాష ద్వారానే వెళ్ళాలి. ఓకే, అది చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. జేవి రమణయ్య. ఓకే. ఆ, రెండవ పుస్తకం ఏంటంటే రెన్ అండ్ మార్టిన్. రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్. రెన్ అండ్ మార్టిన్ బై శ్రీ ఎన్డివి ప్రసాదరావు. ఎన్డివి ప్రసాదరావు. ఓకే, ప్రసాదరావు. చాందన్ కోడలు అనుకుంటుంది. ఇది గుడ్ ఎవరో ఉన్నారు. ఓకే, లోకల్ పబ్లిషర్స్ ఉన్నారు. ఈయన మాకు 1979లో ఇంగ్లీష్ చెప్పారు ఈ మాస్టర్ ఎన్డివి ప్రసాదరావు గారు. ఓకే, ఆయన రాసిన పుస్తకం. మరో ఇద్దరు కూడా కలిశారు 2012 ప్రాంతంలో. ఓకే, రెన్ అండ్ మార్టిన్. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ మార్టిన్. రెన్ అండ్ మార్టిన్. ఓకే, రెన్ అండ్ మార్టిన్ బై ఎన్డివి ప్రసాదరావు. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అనుకుంటా. అండ్ లైక్ రెన్ అండ్ మార్టిన్ అని ఉంటుంది. ఓకే, ఇవి రెండు అమెజాన్లో ఉన్నాయి, లేకపోతే లోకల్ బుక్ సెల్లర్స్ దగ్గర కూడా ఉండొచ్చు. ఓకే, మోస్ట్లీ ఈ పుస్తకాన్ని ఫాలో అవుతాను. నెక్స్ట్ ఈ పుస్తకాన్ని ఫాలో అవుతాను. ఓకే, ఏ పుస్తకాన్ని ఫాలో అయినా గ్రామరే. ఓకే, రైట్. తర్వాత మర్ఫీ అనేటువంటి ఆయన రాసిన పుస్తకం ఒక పుస్తకం సంపాదించాను. అది కూడా చూస్తాం. ఓకే, సో లెట్స్ విష్ ఫర్ ఏ nice and interesting and okay, encouraging future. సో మీరు నా పాఠాన్ని చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ స్పందన, సమీక్ష నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఉన్న 1 గ్రాము నాలెడ్జ్ని మీతో పంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో ఈ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోబట్టి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. సో మీరు కూడా, మీలో ఎవరైనా విద్యార్థులు ఈ ఏంటి బిఫోర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటే, అండర్ గ్రాడ్యుయేట్ అయినా అంతకు ముందైనా ఉంటే, తెలుగు మీడియం వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఈ గ్రామర్ మీద పట్టు ఉండాలని, వాళ్ళ సామర్థ్యం, గ్రామటికల్ స్కిల్స్ పెరగాలని నా ప్రయత్నం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యా, సో okay, see you in the next lecture. Thank you. Goodbye. Have a nice time.